మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్ నుంచి గ్రాటిట్యూడ్ కృతజ్ఞతాభావం గురించి తెలుసుకుంటున్నాం కదా. సో అసలు ఈ గ్రాటిట్యూడ్ అనేది ఒక సత్యం. ఇది విశ్వంలో ఆల్రెడీ ఉంది. మనం ఇప్పుడు దీన్ని ఏమీ ఇన్వెంట్ చేయటం లేదు. మనం జస్ట్ ఆల్రెడీ ఉన్న ఆ సత్యాన్ని గుర్తిస్తున్నాం అని అనుకున్నాం కదా. సో మనం ఒక మనిషిని పొగిడినా మన శరీరంలో ఎంత అద్భుతమైన మార్పులు జరుగుతాయి. ఒక మనిషికి సేవ చేసుకునే అవకాశం మనకి దొరికింది అంటే మనం కృతజ్ఞతతో ఎందుకుండాలి అని తెలుసుకున్నాం కదా. అలాగే మన జీవితంలో మనం ఏది పొందినా కూడా మనం థ్యాంక్ యూ అని చెప్పాల్సిందే అని అనుకున్నాం. ఈ థ్యాంక్ యూ అనేది మనం సంపూర్ణంగా మనస్ఫూర్తిగా చెప్పాలి. మనం బయటికి చెప్పామా లేదా అన్నది అసలు ఇంపార్టెంట్ కానే కాదు. మనం ఎంత ఫీల్ అవుతూ ఎంత మనస్ఫూర్తిగా మనం చెప్పాము అన్నదే ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన భావం ఈ విశ్వానికి చేరుతుంది. అది ఎంతగానో విస్తరిస్తూ మనకి ఇంకా ఇంకా అద్భుతమైన కానుకలను ఆ విశ్వం మనకి తిరిగి ఇస్తుంది. కాబట్టి మనకి కృతజ్ఞతా భావం అన్నది చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాం కదా. సో కృతజ్ఞత చెప్పిన ప్రతిసారి మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. కొంతమంది అంటారు నాకేమి కానుకలు రాలేదు ఈ జీవితంలో అని. అంటే నేనేమి పొందటం లేదు ఈ జీవితంలో అని అంటూ ఉంటారు. కొందరంటారు లేదు నా దగ్గర లేదు అనే అంటూ ఉంటారు. కొందరేమో నాకు అన్ని సమస్యలే, అసలు సుఖమన్నదే లేదు నా జీవితంలో అంటూ ఉంటారు. కొందరేమో నేను చాలా బిజీ, నా కోసం నాకు అస్సలు టైం దొరకటం లేదు అని అంటూ ఉంటారు. ఇలా అనటం చాలామందికి అలవాటుగా అయిపోయింది. అసలు కోటాను కోట్ల కానుకలున్నాయి మన దగ్గర. ఒకసారి ఆలోచించండి. మంచి బాడీ ఉంది, దానికి థ్యాంక్ యూ. సృష్టిలో అత్యుత్తమమైన శరీరం కదా మనకుంది, మరి దానికి థ్యాంక్ యూ చెప్పాల్సిందేగా. అండ్ ప్రకృతి మనకి ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తుంది కదా. సూర్యకిరణాలను ప్రసరిస్తుంది, ఆక్సిజన్ని జనరేట్ చేసే చెట్లు ఎన్నున్నాయి కదా. సో వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ భూమిలో ఎన్ని ఖనిజాలను మనం వాడుకుంటున్నాం, వాటికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా ఎన్నో కదా, వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలిగా. వాటర్కి థ్యాంక్ యూ, మనలో ఉన్న శక్తికి థ్యాంక్ యూ, మన బాడీలో అన్ని పార్ట్స్ చక్కగా పనిచేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇలా ఎన్నో ఉన్నాయి కదా. థ్యాంక్ యూ అని చెప్పిన ప్రతిసారి మనం ఎంతో ఉత్సాహంగా మారిపోతాము. కావాలి అంటే జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చొని ఒక 20 విషయాలను లేదా వస్తువులను గుర్తు చేసుకొని లేదా సిట్యుయేషన్స్ని గుర్తు చేసుకొని వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పి చూడండి. ఎంత ప్రశాంతంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత హాయిగా అనిపిస్తుందో ఒక్కసారి గమనించండి. కృతజ్ఞత, థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటే కలిగి ఉన్నాము అన్న భావన బాగా పెరిగి మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివిటీని మొత్తం తుడిచిపెట్టేస్తుంది. దిగులు, ఇన్ఫీరియారిటీ లాంటి ఫీలింగ్స్ అన్నీ పోతాయి. మనం ఉపయోగించే ప్రతి వస్తువుకు కృతజ్ఞత చెప్పటం ఎంతో అవసరం. భౌతికంగా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో ఉన్నప్పుడు మనం వాళ్ళకంటే ఎంత ఫార్చునేట్, ఎంత ఎక్కువ కానుకలతో ఉన్నాము అన్నది మనం అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అదే ఆధ్యాత్మికంగా అయితే మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో ఉన్నప్పుడు మనం ఆ స్థాయికి రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. మనం కలిగి ఉన్నదానికి కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సిక్ అయ్యామనుకోండి, ఆ సిట్యుయేషన్లో థ్యాంక్ యూ అని దేనికి చెప్పుకోవాలి అన్న క్వశ్చన్ వస్తుంది కదా. సో సిక్ అయినందుకు హాస్పిటల్లో లేము, బెడ్ రిడన్ అవ్వలేదు, ఆల్మోస్ట్ అన్ని పనులు చేసుకోగలుగుతున్నాము, ఏదో 0.5% ఆర్ 1% సిక్ అయ్యాము అంతే. సో కృతజ్ఞత ఆ మిగిలిన 99.5 ఆర్ 99% హెల్తీగా ఉన్నందుకు చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటే మన ధ్యాస ఆ ఆరోగ్యం మీదే ఉంటుంది కదా. అప్పుడు ఆ ఆరోగ్యమే విస్తరించి మన దగ్గరికి తిరిగి వస్తుంది. సో అప్పుడు ఆ ఉన్న 1% అనారోగ్యం కూడా మాయమైపోతుంది.
లేదు అంటున్నప్పుడు, లేదు అన్న దాని మీద మన దృష్టి ఉంటుంది. జబ్బు వచ్చింది అన్నప్పుడు, ఆ వచ్చిన జబ్బు మీద దృష్టి, మనం దృష్టి దేని మీద ఉంటే, అదే మనం సృష్టించుకుంటాం కదా! సో, దేని మీద దృష్టి పెడుతున్నాము అన్న దాని మీద మనకి ఎరుక, అవేర్‌నెస్ అనేది ఉండి తీరాలి కదా! ఉదయాన్నే మెలకువ వచ్చిన వెంటనే మనం బ్రతికి ఉన్నందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. హాయిగా జీవించడానికి, లైఫ్‌ని ఎంజాయ్ చేయడానికి, లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి, మనకి జీవితంలో మనం పాఠాలు, లెసన్స్ నేర్చుకోవడానికి మనకి ఇంకో రోజు దొరికినందుకు థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి. అలా మనం నేర్చుకోవడానికి మనకి ఇంకో రోజు దొరికింది. ఎంత అదృష్టవంతులం అని థ్యాంక్స్ చెప్పుకొని తీరాలి. వి గాట్ వన్ మోర్ డే యాస్ ఎ గిఫ్ట్. సో, వీ షుడ్ బి థాంక్‌ఫుల్ ఫర్ థాట్. హాయిగా నిద్రపోయినందుకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎంతమంది ఉంటారు నిద్ర పట్టక స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకునేవాళ్ళు. మనకు ఆ ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా! ఎంత అదృష్టవంతులం. అలా పడుకున్న వెంటనే హాయిగా ఒక 6-8 అవర్స్ నిద్రపోతున్నాము అంటే మరి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా నిద్రకి. హ్యాపీగా జాబ్‌కి వెళ్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి. కార్‌లో ఇంటి నుండి ఆఫీస్‌కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి వస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేస్తున్నారా ఆఫీస్‌కి వెళ్ళడానికి? ఆ ట్రాన్స్‌పోర్ట్‌ని యూజ్ చేసుకోగలుగుతున్నందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మనం ఉంటున్న ఇంటికి థ్యాంక్ యూ, ఇంట్లో వస్తువులకి థ్యాంక్ యూ, టీవీకి థ్యాంక్ యూ, గ్యాస్ స్టవ్‌కి థ్యాంక్ యూ, మిక్సీకి థ్యాంక్ యూ, యుటెన్సిల్స్‌కి థ్యాంక్ యూ, వాషింగ్ మెషిన్‌కి, డిష్ వాషర్‌కి, ఇంటిని క్లీన్ చేస్తున్న రోబోకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఫోన్‌కి, ఇంటర్నెట్‌కి, మనం యూజ్ చేసే కరెంట్‌కి, మనం రిలాక్స్ అవుతున్న సోఫాకి, మనం పడుకునే బెడ్‌కి, మనం యూజ్ చేసే పిల్లోకి, మనం కప్పుకునే దుప్పటికి, ఇలా అన్నిటికీ, అన్నిటికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనల్ని హాయిగా ఉంచుతున్న ఏసీకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఫ్యాన్‌కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎలక్ట్రిసిటీకి థ్యాంక్ యూ. చీకట్లో లేకుండా వెలుతురులో మనల్ని ఉంచుతున్న లైట్‌కి, కరెంట్‌కి థ్యాంక్ యూ. మొబైల్‌కి థ్యాంక్స్. ఇలా అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన మినిమమ్ అవసరాలను తీరుస్తూ, మనల్ని ఆరోగ్యంగా, హాయిగా, కంఫర్ట్‌గా ఉంచుతున్న వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిందే. మనం సంతోషంగా, గ్రాటిట్యూడ్ ఫీలింగ్‌తో జీవిస్తూ, ఒక మంచి స్నేహితుడు మనకు ఉంటే చాలు, మనం ధన్యులమైపోతాం. ఆ స్నేహితుడికి కూడా మనం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారా స్థితి, ధ్యాస ద్వారా లయం. సో, మనం దేని మీద ధ్యాస పెడితే అదే విస్తరిస్తూ ఉంటుంది. మన ధ్యాసను మనం కలిగి ఉన్న వాటి మీద పెడితే అది ఇంకా ఎక్స్‌పాండ్ అవుతూ మన దగ్గరికి తిరిగి వస్తుంది. నా దగ్గర డబ్బు లేదు, లేదు అంటుంటారు కొందరు. కానీ మీరు తినటానికి డబ్బు ఉంది, ఇంటి అవసరాలకు డబ్బుంది, బండిలో పెట్రోల్‌కి డబ్బుంది, బట్టలు వేసుకోవడానికి డబ్బుంది. ఇంత డబ్బు ఉన్నప్పుడు మన ధ్యాసను ఉన్న వాటి మీద పెట్టి, మనకున్న వాటికి కృతజ్ఞతలు చెప్తే అవే ఇంకా విస్తరిస్తాయి కదా! లేదు అన్న దాని మీద ధ్యాస పెడితే ఏమి విస్తరిస్తుంది చెప్పండి? సో, మనం ధ్యాస దేని మీద పెడుతున్నాము అన్న దాని మీద మనకి ఎరుక, అవేర్‌నెస్ అన్నది ఉండి తీరాలి. మరి దీనిని ప్రాక్టీస్ చేసేస్తారు కదా! దీని గురించి మరింత ఎక్కువగా మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.